ఏం మందు పెట్టినవురా నా బిడ్డకు? ఏం మాయ మాటలు చెప్పి మోసం చేసినవురా? అయ్యో నువ్వు నడువే దివ్య. రానమ్మా. ఎందుకే ఇట్లా తయారైనో మాటినకుంటా? నడువు నువ్వు. అరే దివ్య, అమ్మ చెప్పినట్టు ఇంటికి వారా. రాన్నా. చూసినవా అనయ్య, నీ గౌరవ బిడ్డ చిన్నప్పటి నుంచి గౌరవం చెయ్యకంటే లేదు. ఇప్పుడు చూసినావా? రా దివ్య. నేను రానమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నాకు నచ్చిన ఆయన పెళ్లి చేసుకున్న ఆయనతోనే ఉంటా నేను. మీరు పోనీ ఇక్కడ నుంచి ఫస్ట్. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మీరు ఎక్కువ చేసిరు అనుకో మేము కేసు పెట్టాల్సి వస్తుంది. చక్కగా నుంచి వరి. ఏందిరా మా మీద కేసు పెడతావా? పెట్టురా పెట్టు. ఎందుకు బిడ్డ ఇట్లా చేస్తున్నావు? దివ్య రామ్మ పోదాం ఇంటికి. మరి ఇంటికి పోదాం రారా. నానా మేము ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకున్నాం. నేను రాను నానా. అబ్బా, ఈ కట్టెలు 2 రోజుల దాకా సరిపోతాయా? అన్నం అయితే వండుతున్నా అని కూరగాయలు ఏం లేవు. కూరేం వండాలి? ఏంది కూరగాయలు అయిపోయినాయా? మొన్ననే కానీ అంగడివి కానీ కూరగాయలు తెచ్చినా అప్పుడే అయిపోయినాయా? ఎన్ని గణం తెచ్చినావురా నువ్వు కూరగాయలు? అర్ధ కిలో టమాటాలు, 1/4 కిలో బీరకాయలు అంతే. అవి నిన్న పొద్దుటికే అయిపోయాయి. నిన్న రాత్రి కారం వేసుకొని తిన్నాం. ఇంకెక్కడ ఉంటాయి? పోయేమన్నా కూరగాయలు తీసుకురాపో. కూరగాయలు ఏమన్నా చేతిలో పైసలు కూడా లేవు. గిట్ల పోయి ఆ చెట్టుకు చింతకాయలు తెంపుకొస్తా, పచ్చిపులుసు చేసుకొని తిందాం. పచ్చి పులుసు చేసుకొని తిందామా? నాకు దాంతో తినబుద్ధి కాదు. పోయి కూరగాయలు తీసుకురాపో. గట్ల అంటే ఎట్లనే? చేతిలో ₹1 లేదే. జర అర్థం చేసుకోయే. కొత్త సంసారం ఎట్నో అంటే ఎలా తీసుకోవాలి? జర ఇజ్జత్ ఉచ్చుకోకే. జర అర్థం చేసుకోయే. ఇలా ఒక్కరోజు పచ్చిపులుసు చేసుకొని తిందాం. ఇక రేపు నుంచి చికెన్ ఇట్లా వేస్తుంది. ఇంకేం నా బతుకు పాడుగా, నా బతుకు గిట్ల అయిపోయింది. ఉన్న పైసలు అయిపోయినాయి, చేతిలో ₹1 లేకుండా అయింది. ఊకనన్నే లేచిపోతే ఆ పని చూసుకుందామన్నా ఎవడు పనిస్తట్లేడు. పూట పూట గడవాలంటే నరకం. ఊకనన్నే లేచిపోయిన అయింది. ఎట్లనో ఏమో. అమ్మాయ ఇవనే చింతకాయలు తెంపుకొచ్చిన, పచ్చిపులుసు అయిపో. అన్నం అయిందిగా. ఓయ్ నీకే చెప్పేది, ఎటు బీరిపోయినావు? ఏమైంది డల్గు నువ్వు? మీ అమ్మనే ఇట్లా గుర్తుకొచ్చిరా? అవునరా. మనం లేచిపోయినాం అనుకో, ఆడ మీ బావకి నేను ఆటగాడుతురు. నువ్వు ఆడేడుతూ నేను ఈడేడుతున్నావు. ఈ జీవితాంతం బాధపడకంటే లేచిపోయినావు అనుకో 4 రోజులు మా అంటే, తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారే. ఎందుకే గాయంతో అర్థం చేసుకోవాలి. నువ్వు బాధపడకే. నువ్వు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది.
ఒప్పుకుంటారు తీయే మా అంటే 4 రోజులు పో ఈ 10 నిమిషాలు అయిపో పో. అరే నేను ఎప్పుడైనా చింతపండుతో చేసినా కానీ పచ్చి చింతకాయలతో ఎప్పుడు చేయలేదు, ఎట్లా చేయాలి? చేయరాదా పా నేను నేర్పిస్తా పా. పప్పు కూర అంటే మంచిగా వండుతావు. అవునే ఇంతకుముందు కంటే మనం లవర్సు అరే ఈ తురై కొట్టినావు, ఇప్పుడు మనకు పెళ్ళయింది, ఇప్పుడు నన్ను ఏమని పిలుస్తావే? ఏమని పిలవాలి మరి? ఏమని పిలుస్తావు అంటే బంగారం, బుజ్జి, కన్నా ఇలా నీ ఇష్టం ఉన్నది విలువే. ఏ పోరా, నాకు అట్లా విలువ రాదు, నాకు అట్లా అలవాట్లేదు, నేను రానే అంట. మొగుని పట్టుకుని అరే అంటరా ఎవరో ఇంటి ఇజ్జత్ పోతుంది. మంచిగా ముద్దుగా మొగుడా అని విలువ మస్తు ఉంటుంది. ఏందిరా మొగుడా అని పిలవాలా? నీకు వేరే పేరేం దొరకలేదా? ఒకవేళ నువ్వు ఎక్కడన్నా దూరం ఉన్నావు అనుకో, ఏ మొగుడా ఇట్రా, ఏ మొగుడా ఏడికి పోయినావు అట్లా అనాలా? బుద్ధి లేదురా నీకు కొంచెం కూడా. నాకు తిక్కలేసింది అనుకో బాడుకో అరే తురే అంట, కానీ అట్లా మాత్రం అస్సలకే విలువ. ఏంది బాడుకోమంటావా? దానికంటే అరే మంచిగా ఉంది కానీ అవునే ముద్దుగా బంగారం అని విలువే. నేను పిలువరా, నాకు వచ్చినట్టే పిలుస్తా. ఇప్పుడు ఏంది? ఏందే అట్లా అంటావు? నీ ఇష్టం ఉన్నట్టు పిలుచుకోపోయిగా. ఏదో పెళ్ళాం కదా మంచిగా ముద్దుగా పిలుస్తా అంటున్నా. అవునే కనీసం ఏవండి అని విలువే అదిరిపోతుంది. నువ్వు ఇట్లా నొరినావు అనుకో పంది, కుక్క, బర్రె, గాడిద అని పిలుస్తా చెప్తున్నా. ఈయనంట బంగారం మొగుడా అని పిలవాలంట. కనీసం కన్నా అని విలువే. కన్నా అని పిలవాలా? నిన్ను కన్నా అని పిలవాలా? పంది కొక్కు అని పిలుస్తా, ముళ్ళ పంది అని పిలుస్తా. పలుకు, నాకు నచ్చినట్టు పిలుస్తా, నువ్వు పలుకు అంతే. ఏందిరా మన పరిస్థితి గిట్లా అయింది? చూస్తే చేతిలో ₹1 లేదు. నువ్వు ఏదన్నా ఒక పని చూసుకుంది అయ్యేటట్టు లేదు. ఇప్పుడు నువ్వు ఏదో ఒక పని చేస్తేనే కదా మనం ఇంట్లో మంచిగా బతికేది. చూసినావు కదా కనీసం కూరలు వండుకోవడానికి కూడా ఏం లేవు ఇంట్లో. ఇట్లయితే మనం లైఫ్ లాంగ్ బతుకుడు కష్టం అవుతుంది. నువ్వు చెప్పింది కూడా వాస్తవమేనే. మొన్న మా దోసగాడు పనిలో పెడతాను దొరకపోయాను, కానీ ఆ పని సెట్ కాలేదే. నేను పని చేస్తే తప్ప సెట్ అవుతట్లేదు. నువ్వేం బాధపడకే, నేను ఏదైనా ఒక పని చూసుకుంటా. నువ్వు మొన్నటి నుంచి ఇదే మాట అంటానోరా, కానీ నువ్వు ఇంతవరకు పని చూసుకున్నది లేదు, చేసింది లేదు. నేను ఇంకేం చేయను, నేను ట్రై చేసే కాడికి ట్రై చేసిన. నువ్వేం బాధపడకే, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి పని చూసుకుంటుంది. చేసుకోవాలిరా, తప్పది. మన పరిస్థితి ఇంకా దారుణంగా మారకముందే పైసలు సంపాదించుకోవాలి. మన అమ్మ నాన్నని కాదని వచ్చినాం కాబట్టి మంచిగా బతికి చూపిస్తేనే వాళ్ళు రేపటి రోజు మనల్ని దగ్గర రానిస్తారు. లేకపోతే మన మధ్యలో కూడా చాలా గొడవలు తయారవుతాయి. అర్థమవుతుందా? చూసుకుంటానే, ఏదైనా ఒక పని ఖచ్చితంగా చూసుకుంటే. ఇక హలో మామ, ఏడున్నావురా? తిన్నవారా? అదేరా మొన్న పని చూస్తా అంటే కదా, ఏమైంది? లేదా అదే మొన్న ఉందంటివి కదా, లేదా? సరేరా, మళ్ళీ ఇంకేమైనా పని ఉంటే చూడు. సరే మామ. హలో అన్న, మంచిగున్నావా? నేనే సన్నిగాన్ని మొన్న పని అడిగితే కదా, అదే బేకరీలు ఉందంటే కానీ. అరే బేకరీ మూసేసిరా? సరే ఇంకేమైనా పని ఉంటే చూడే జరా. సరే తీయ. హలో, ఏడున్నావురా? పని పోయినావా? అదేరా టీ టైంలో పని అంటివి కదా. ఏంది నెలకు 6,000 ఇస్తారా? అరే కొంచెం చూడమనరా, కనీసం ఒక నెలకు 10,000 చూడమనరా ప్లీజ్. అడిగి చెప్తావా? జర మామ అడుగు మామ ప్లీజ్. సరేరా, అడిగి ఫోన్ చేయి. సరేరా. మొన్న కొత్తగా పెళ్లి చేసుకుర్రు, లేచిపోయి వచ్చి ఇక్కడేనో కిరాయికి ఉంటురట ఎన్నక. హలో కాకా, అంత మంచిదేనా? మంచిదే ఉన్నానే. అదే హోటల్లో పని ఉందంటే కానీ అన్ని పనులు చేస్తానే. చెప్తావా? జర అడిగి చెప్పు. సరేనే. సరే. ఒడ్లు రోడ్డు మీద పోసిరేమో, వీళ్ళకి తాగా దొరకనట్టుంది పో. నా ఇంటి కోడలు కావాల్సింది, లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుంటావా? ఎట్లకెళ్ళి మిమ్మల్ని విడదీసి
మళ్ళీ నా కోడలు చేసుకుంటా, మీ మధ్యలో పుల్లలు పెట్టి పంచాయతీ పెట్టిస్తా. లేకపోతే నా పేరు నారాయణనే కాదు. అరే దివ్య, దివ్య ఉన్నారా? అగ మావయ్య ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నారా? మంచిగున్నారా మరి? మంచిగా ఉన్నాం మామ. మంచిగుంటే సరిపోయారా? మీరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుర్రు. అమ్మ నాయనని కానీ నేను ఒప్పిస్తారా? మీరేం బాధపడకురి, మీరు మంచిగుంటే చాలు. మావయ్య బావని పెళ్ళి చేసుకోలే అని మీరైతే ఏమనుకోలే కదా? గదానికి నేనేమనుకుంటారా? నీకు మనసుకు నచ్చినని పెళ్లి చేసుకున్నావు, బావనే చేసుకోవాలన్న రూలు నాదిరా. ఏం లేదు తీరా, మేమేమనుకోలే. సరే కానీ ఏం చేస్తున్నావే? ఏముంది, ఇప్పుడైతే ఖాళీ, ఏదైనా పని చూసుకోవాలి ఇక. మరి ఇల్లు ఎట్లా గడుస్తుందిరా? ఇక ఎట్లా గడుస్తుందంటే ఇక ఉన్నంత ఎలా తీసుకోవాలి. ఇక పని కోసం అయితే రోజు తిరుగుతున్నా, కానీ ఏ పని సెట్ అయితే లేదు. నేను కూడా ఏదన్నా పని చూస్తా, నువ్వు కూడా ట్రై చేస్తుండు. నీకు ఏదైనా పని ఉంటేనే వాళ్ళ ఇంట్లో ఒప్పియచ్చు, లేకపోతే జర ఇబ్బంది అవుతుంది. సరేనా? సరేనే. సరేరా మరి, మీరైతే మంచిగా కలిసి ఉండుర్రా. నేను అమ్మ నాయన నేను ఒప్పిస్తుంది. సరేరా మరి, నేను పోతున్నా. అయ్యో మామ తినిపోదు వాగు, ఇంత దూరం వచ్చినావు. తినొచ్చిండ్రా వస్తే అప్పుడే. ఇప్పుడు వత్తి కొంచెం తినిపో మావయ్య. వద్దురా, ఇప్పుడు ఇప్పటిదాకా నేను వచ్చిన వస్తే అప్పుడే. థమ్సప్ అన్నది ఆగిపోదు వాగు, నువ్వు ఒక థమ్సప్ తీసుకురాపో. అట్లనే ఒక 4 గుడ్లు తీసుకొని రా. ఏంది అట్లే వస్తున్నావు? తీసుకురాపో. ఇప్పుడు వద్దు తీరా, ఎందుకు? అయ్యో మామ తాగిపోదు వాగు, నువ్వు పో అంటే గట్లనే చూస్తావు. తెస్తానే. ఇట్రా, ఇతను కొంచెం మాట్లాడాలి. ఏమైంది? థమ్సప్ ఏమంటే గేటికి తీసుకొచ్చినావు ఇందిరా? అవ్వ మెంటల్ దానా, కొంచెం తిరుగుందాయే. చేతిలో ₹1 లేదు. థమ్సప్ తేవాలి, గుడ్లు తేవాలంటే 7 తేవానే. అరే మర్చిపోయినరా, ఇప్పుడు ఎట్లా? చేసినంత చేసి ఎట్లా అంటే ఎట్లనే. అరే ఏదో ఒకటి చేయరా, ఉద్దరినన్న పట్టుకొని రాపు. వాడేమన్నా నా మామ నాయ దుకాణ పోడు మనూరా ఏమన్నా. ఇగో ఇట్లా కాదే, ఒక పని చేద్దాం. నేను థమ్సప్ చేస్తాను, పోతా అటే పోతా. చూసి అన్నీ పోతాడు, అప్పుడు నాకు ఫోన్ చేయి, వస్తా. ఇంకేం మంచిగా ఉండదేమోరా. చేసిన కూర్చున్నావు, ఇంకా దీనికంటే మార్గం ఉందా మనకు? ఇది థమ్సప్ ఏం తాగుతావు కానీ మంద అవుతావుగా? మంద తాగవద్దు. మంద తాగవా? తాగ మంద. బీరు తాగుతా కానీ ఏమొత్తి ఇప్పుడు తీగ. ఊకే బీర్ చేస్తుంది. ఇక నేను పోతా తీరా, మరి లేట్ అవుతుంది. అయ్యో ఆగు మామ, వస్తున్నాడు కావచ్చు. వట్టిగానే పోతావా ఏం తినకుండా? అరే పోతా తీరా, మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది. అయ్యో మామ పని ఉందిరా. సరే మరి, మీరైతే మంచిగా ఉండరు అని. సరే మామ. సరేరా మరి, నేను పోతున్నా. సరే మామయ్య. అరే ఈ ఖర్చులో కుంచుకోర్రా. ఎందుకు మామ? వద్దు. అరే పట్టురా. వద్దు మామ. అరే కొత్తగా పెళ్ళి అయింది, ఆ పిల్లగాని కూడా ఏం జాబ్ లేదు, ఏం పని చూసుకోలే. ఖర్చులకు ఉంటాయి, ఉంచుకో పట్టు. సరే మరి, నేను పోయేస్తారా. సరే మామ. పైలేంరా మరి. దారా ఏయ్ ఆనే ఉంటా వాడు, షెట్స్ ఆడుకో. ఏయ్ బా సచ్చిందా భయ్యా రివైవ్ చేద్దాం, రివైవ్. ఎక్కరా రే, వెహికల్ ఎక్కువ. అరే వాడు ఆనే ఉంటారా, ఏరా. ఇటు కాదు బే. అరే రారా నువ్వు ఫస్ట్. అరే కొట్టరావాన్ని,
అరే నీ ముంగట్నే ఉండరా. అరే వీడు ఏమైనా పని చేసేది ఉన్నదా ఇంటికాడ కూర్చొని ఇవే ఆటలు ఆడతావా? అరే అటు ఓకరా అయ్యా అటు జోరుంది సస్తావు ఇటు రారా. నీకే చెప్పేది వింటున్నావా? అరే నువ్వు ఇటు రారా, వాళ్ళ టీం మొత్తం ఉందిరా, వాళ్ళ టీం మొత్తం ఉంది, ఇటు రారా నువ్వు. నీకేరా చెప్పేది, చెవులు వినబడతలేవా? ఇంకా ఆటలు ఆడితే ఏమవుతుంది? ఏమైనా పని చూసుకుంటావా చూసుకోవా? అరే వాళ్ళ టీం మొత్తం చచ్చిపోయారు చూసుకుంటానే. ఇట్రా ఇట్రా ఇక. ఎప్పుడు అడిగినా గిదే మాట, చూసుకుంటా అని. కానీ చూసుకునేది లేదు, చేసేది లేదు. ఏం మనిషిరా నువ్వు? అరే అందరు ఇటు రారా, నాకు బీపీ లేపక చెప్తున్నా. సపడేగో పూటకి ఎట్లా గడుస్తా అని భయం అవుతుండే నువ్వు ఇక్కడ గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటాను. పని చూసుకోరా అని మంచిగా చెప్తాంటే నన్నే బీపీ లేపక సపరేట్గా బాగుంటానువా? ఎందుకేనా నన్ను పెళ్లి చేసుకున్నది? నాకు కోపం తెప్పియకు, సపడే వీకో. అరే అవును కానీ వారా రివైవ్ ఇవే ఏంది సపరేట్గా వీక్ అన్నా? మరి ఎట్లరా ఇల్లు గడిచేది? అరే నేను ఇంతగానో భయపడుతుండే కొంచెం కూడా టెన్షన్ లేకుండా గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటాను. కొంచెమన్నా అర్థమవుతుందా నీకు? అరే అరే సస్తున్నారు. అరే అబ్బా సచ్చిర్రా అవ్వా. ఏంది అప్పటి నుంచి బాగా చూస్తున్నా, ఏంది నీ వెళ్ళి పని దొరకలేదు, మళ్ళీ ఏం చేయాలి? నన్ను అడుగుతావేంద్ర ఏం చేయాలని? మరి ఏం దొరికినప్పుడు అట్లా గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటే పని దొరుకుతుందా? ఏదో ఒకటి చేయాలి కదా. అరే ఇల్లు ఎట్లా కడుతుందో అని నాకు భయం అవుతుండే. ఏం టెన్షన్ కూడా లేకుండా అట్లా గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటాను. అసలు నిన్ను పెళ్లి చేసుకుంటూ నా తప్పు, మా వాళ్ళని వదిలేసి వచ్చినాయుడు నాకు మంచిగానే అవుతుంది. ఛీ ఏంది అనవసరంగా చేసుకున్నావా? నేను చేసుకోమని నానే మీ బావకి చాంటగా ఉంటుంటే నాకు ఫోన్ చేసి లేపుకో అంటే లేపుకోయినా. ఇప్పుడు ఏమైందని పని దొరకలేదు, మళ్ళీ నేను ఏం చేయాలి? అదే నేను చేసిన తప్పు. మా వాళ్ళని కాదనుకొని నిన్ను నమ్మి నేను వచ్చిన ఇడు బయటికి. నా చెప్తే నేను కొట్టుకోవాలి ఫస్ట్. అంతేనే, పైసలు సంపాదిస్తేనే ప్రేమ, లేకుంటే లేదు. ఇప్పటికైనా పెద్ద ఇబ్బంది ఏం లేదు, పోయి మీ బావని చేసుకోపో. అరే ఇప్పుడు నేను ఏమన్నాను రా? నువ్వు అంతగానో సీరియస్ అవుతున్నావు. చెప్పేది మన కోసమే కానా మళ్ళా కానా? చెప్పేది మన కోసమే కదా. నేను ఏమన్నా టైం పని దొరకలేదు, నేను ఏం చేయాలి? నెలకు 4,000 ఇస్తారంటే 6,000 ఇస్తారంటే మనకి ఏడు సరిపోతాయి. మరి ఏం చేస్తావు ఇప్పుడు? మనకు తిండికి కూడా ఏం లేదు, ఏం చేస్తావు? నువ్వు చూసుకోపో పని. నేనేం చూసుకో అంటే నేను చేసి నేను తీసుకొచ్చి పెడితే నువ్వు ఉంటావా ఇంట్లో? అరే నేను చూసుకుంటానే, కానీ నాకు పని దొరకలేదు ఇప్పుడు. మరి దొరుకుతలేదు గేమ్ లేదురా, గేమ్ లేదు గడ కూర్చొని. మరి ఏం చేయాలి చెప్పు, మళ్ళీ నువ్వే చెప్పు. మంచిగా వచ్చి మాట్లాడుతుంటే నా తప్పు అవుతుంది కదా. ఛీ పని దొరకలేదు ఓ దిక్కు. అరే ఏదో ఒక ట్రై చేస్తే కదా గడ కూర్చొని గేమ్ ఆడుడేంద్రా? అడిగింది మా దోస్తులు అందరికి ఫోన్ చేసి అడిగిన, ఒక్కడు కూడా పని లేదు అంటుడు. నేను ఏం చేయాలి సావన్నా చెప్పు మళ్ళా. మన పరిస్థితులు చూసుకుంటే నువ్వు గేమ్ ఎట్లా అలవాటు అవుతున్నావు? అరే మనకి ఎవరైనా పెట్టేటోళ్ళు ఉన్నారా? నీ వాళ్ళు నీకు లేరు, నా వాళ్ళు నాకు లేరు. నీకు నువ్వు నాకు నేను ఉన్నాం, అర్థమవుతుందా? అరే గేమ్లు అనుకుంటా ఇంటి బయట కూర్చొని ఇంతగానో ఒర్రుతున్నా నేను. మంచిగా చెప్పడానికి వస్తే నువ్వు నా మీదకే సీరియస్ అవుతున్నావు. ఏం మనిషి ఉన్నావు అసలు? అవునే, నేను మనిషిని కాదు, నేను అవల కానీ, నేను దేడి దిమాగ్ కానీ. నాకు పెళ్ళని సార్ తెలివే లేదే. ఇక చూడు, నేను గిట్నే ఉంటా, గిట్నే తింటా, గిట్నే గేమ్లు ఆడతా. నాతో ఉండబోతే తుండు, లేకపోతే ఏం టెన్షన్ లేదు. పీకు ఏంది పీకన్నా? అంతే లేరా, మా అమ్మ నాన్నని కాదని నిన్ను నమ్మి నీతో వచ్చినాయుడు మంచి బుద్ధే చెప్పినావు. నాకు కావాల్సిందేలే. నాకు నువ్వే ఇచ్చిపెట్టేసినావు అమ్మాయి అని, నేను ఇచ్చిపెట్టి రాలే. అరే మొన్న చూసి నాకు దమ్ చేస్తున్నావు. అలా పని దొరకలేదు అంటే చూసుకో అంటే నేను తిప్పలు పడతలేనా? ఆ దోసుకానికి ఈ దోసుకానికి అందరికి ఫోన్ చేయని పడితే అలా పని దొరకలేదు నాకు. మరి నువ్వు కాకుండా ఎవరు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేది? సరే నువ్వు కాకుండా వేరే ఎవరన్నా తీసుకొచ్చి మనకు పెట్టేటోళ్ళు ఉన్నారా? నీకంటే ఎవరు లేరు, నాకంటే ఎవరు లేరు, అర్థమవుతుందా? అరే మన మంచి కోసం అని చెప్తుండే నా మీదకే రిటర్న్ అవుతున్నాడు. పని చూసుకోమంటే శాత కాదు కానీ మనుషుల మీదకి మాత్రం బాగా ఒర్రుడొస్తుంది. నాకు శాత కాదే పని. నిన్ను నమ్ముకొని మా అమ్మ నాడ ఒక్కదాన్ని వదిలిపెట్టి వచ్చిన చూడు, నా చెప్పు అనుకొని నేను కొట్టుకోవని. నేను అనవసరంగా చేసుకున్నానే. నేను ఇంతేనే, ఉంటే తింటా లేకపోతే వంట. నాతో నుండి తుండు, లేకపోతే అప్పటికే వీకు. నిన్ను ఆపటోడే లేడు చెప్తున్నాగా. మొగుడిని అర్థం చేసుకునే తెలియలేదు కానీ లేచిపోదాం. తిన్నావా? అవునా? నిన్నే అబ్బా సప్పుడు చేస్తలేదు మేడం, అలిగిందిరో. అవునా? లేవు తిందాం. నీకే చెప్పేది, లేవు తిందాం. నీకే
ఓర్ని పిలుస్తుంటే కూడా మాట్లాడతలేదు, ఎట్లా అనిపిస్తుందా నీకు? అవునా, జర లేవే మాట్లాడే, నాకు కూడా పోలురే. అవునా, లేవే అన్నం తిందాం, అన్నం వేసుకురా పోయే. ఓయ్ ఓయ్ జర మాట్లాడే, నువ్వు మాట్లాడకపోతే పానం అంత ఏంటో ఉంది. అవునా, లేవే. నన్ను నొర్రియకి చెప్తున్నా, సపరేట్గా పోయి నుంచి. ఎందుకే నీకు అంత కోపం? కావాలంటే నన్ను కొట్టు, కిందేసి తొక్కే పడనా? నేను నీ మొగుడు కాదా? నువ్వు నా పెళ్ళాను కదా. మొగుడు పెళ్ళాలంటే 12 ఉంటే చదువుకోవాలి. జరలేవే, జరలేవు, తిందాం లేవు. నన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నావు కదా, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, మళ్ళీ ఎందుకు బతిమలాడుతున్నావు ఇప్పుడు? మొగుడు పెళ్ళం అన్నాక మస్తు అనుకుంటారే, అవన్నీ పట్టించుకుంటారా? లైట్ తీసుకో. తాగొచ్చినావా? తాగొచ్చి ఈ మాటలని మాట్లాడుతున్నావా? సిగ్గులు ఎదురే తాగడానికి? ఇంట్లో కూరగాయలు చక్కగా లేవు, నీకు తాగడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? మీ మా అమ్మ పైసలు ఇచ్చిపోయినాయి కానీ తాగినా. కొంచెమన్నా బుద్ధి ఉన్నదారా? అరే ఇంట్లో ఏం లేవని నేను చూస్తా అంటే ఉన్న పైసలు నువ్వు తాగుతా ఎట్లా? అయ్యో తప్పైంది, బుద్ధి గడిచింది ఆయన. ఇప్పటి నుంచి తాగా, నిజంగా చెప్తున్నా. మనం ఇట్లా ఉన్నదానికి లేదని గొడవలు పెట్టుకుంటుంటే ఎట్లనే? మనం కలిసి ఉన్నామే మంచిగా. ఈసారి ఖచ్చితంగా నేను పని చూసుకుంటా. ఇంకేం? ఇంకొకసారి తాగినా అనుకో, మంచి మర్యాద ఉండదు చెప్తున్నా. ఈ తాగుడు అలవాటు అసలుకే మంచిది కాదు, అర్థమవుతుందా? తాగనే, నువ్వు చెప్పిన తర్వాత తాగుతానా? తాగా, ఇంకేంది? సరే, ఇంకొకసారి నాతో గొడవ పడ్డావు అనుకో, అస్సలకే మాట్లాడా. ఇంకొకసారి నీతో గొడవ పడితే చెప్పు నానబెట్టి కొట్టే, పడకపోతే అడుగు. ఇంకేంది? సరే పా, పోయి తిందాం. దా. ఏమైందిరా తాగుతలేవు? తాగురా. నేను తాగానే, మొన్ననే తాగితే దివ్య తిట్టింది. నేను కూడా పెళ్ళైన కొత్తలో నా పెళ్ళం కూడా గట్టిగా తిట్టింది నన్ను. నేను ఆగినానరా, తాగుతూనే ఉన్నా. నువ్వు కూడా తాగురా, వాళ్ళు గట్టిగా అంటారు. తాగనే, మళ్ళీ మీ కోడలు బాధపడుతుంది. అరే తాగకపోతే నేను బాధపడతారా? తాగురు ఏం కాదు. వద్దే, ఇంకా థమ్స్అప్ ఇట్లా తెచ్చుకుంటే తిని నేను, ఇది వద్దు. అరే బీర్ మూత తీసినాంరా, కూల్ పోతుంది, మళ్ళీ తాగురా ఏం కాదు. వద్దే, మళ్ళీ దివ్య ఏమనుకుంటుంది? మొన్ననే చెప్పిన తాగా అని, ఇప్పుడు తాగితే ఎట్లుంటుంది? వద్దు. అరే వాళ్ళు గట్టినే అంటారు, తీరా తాగురా. వద్దే, ఏం కాదు తాగు. వద్దే, తాగురా ఏం కాదు. అరే తాగురా నువ్వు. అరే నన్ను బలవంతం చేయకు, తాగు. ఏం కత్తి తాగు. అరే ఇప్పుడు ఎప్పుడా నీ బాధ? నాదేం బాధనే, దివ్యనేమో పని చూసుకో అంటుంది. ఆ పని చూసుకుంటేనేమో ఒక్క పని సెట్ అయితే లేదు. ఆ సెట్ అయిన పనులలోనేమో 4-5 వేలు ఇస్తా అంటారు. ఇంకా నెలకు 4-5 వేలు ఏం సరిపోతే? ఇంకా దేశం వచ్చి పడ్డదే. అరే నువ్వేం బాధపడకురా, నేను మంచి పని చూస్తా తీరా. నీకు దండం పెడతానే, జర నన్ను ఏదో పనిలో పెట్టే. అరే నువ్వేం బాధపడకురా, నీకు పని చూపించే జిమ్మేదారి నాది. ఏమంటావు? తాగురా, తాగు. చాలే ఈ మాట, నన్ను పనిలో పెట్టుగా అంతే. తాగు. వద్దంటే కానీ బీర్లు ఆపినవేంది? అరే నువ్వు వినే కూర్చో, నాకు అవతలకు వస్తుంది, పోయేస్తా. సరేనా? తొందరగా వస్తా, కూర్చో. ఇంటికి పోదాం ఇక. ఏం మాట్లాడుతున్నావు మామ నువ్వు? అరే నిజాలు మాట్లాడుతుండ్రా. వాని గురించి అనుకున్నారా నేను? వానికి పని చేత కదట, పాట చేత కదట, వాడు ఉన్నదానికి లేని దానికి వాళ్ళ అమ్మని కొడుతుండేనట్రా. అరే వీటన్నిటికి మించి వాడట పచ్చి తాగుపోతాడ్రా, వాడు దొంగనట్రా. అరే నువ్వు మోసపోయినవురా. నీకు ఆయన గురించి ఎవరో తప్పుగా చెప్పిరు మామ, ఆయన అసంటోడు కాదు. అరే నీకు దండం పెడతారా? అరే వాడు మంచోడు కాదురా. అరే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. బావని పెళ్లి చేసుకోరా, బంగారం అని బతుకుతావురా నువ్వు. లేదు మామ, ఆయన అసంటోడు కాదు, నేను నమ్మను అవన్నీ. అరే నిజంరా మామ, ఆయన అసంటోడు కాదు, నాతోనైతే మంచిగానే ఉంటాడు. మొన్న ఒకసారి ఎప్పుడో తెలియక తాగెత్తనే తాగకు అని చెప్పి తిట్టిన, అప్పుడే తాగనని చెప్పిండు. ఆయన అట్లనే ఉంటాడు అంతే.
మామ ఆయన వేసుంటాడో నాకు బాగా తెలుసు. మమ్మల్ని విడదిద్దామని చూస్తున్నావా? అరే మిమ్మల్ని విడదీస్తే నాకేమొస్తుందిరా, వాడు మంచోడు కాదురా.